ఎదరికి ఈ మధ్య నిక్కు ఎక్కువైపోయింది. ఈ వేళ అటు ఇటు తేల్చేస్తాను. గొడవగాని వస్తే మాత్రం అద్దరికి ఎంటేస్తాను. అసలు ఏమనుకుంటున్నాను నా గురించి? ఆ టైంలో నువ్వు రావాలి రాయ్. అలాగే వచ్చేస్తాను. నిన్ను కదా సూర్యరావుని. మీరు కుక్కలా ఆడుతుంటే ఏమనుకున్నానండి? అనుకుంటావరా? ప్రతి ఓడికి చీప్ అయిపోయాను. ఇదిగో చెత్త పేసేసుకుని ఇక్కడే కూర్చున్నాడు. ఈ వేళ విషయం అటు ఇటు తేలిపోవాలి. ఈడేనైనా డిసైడ్ అయిపోవాలి. ఏరా ఎన్నాళ్ళ మొహం తెప్పిస్తుంటావు? అసలు ఏమనుకుంటున్నావు? నేను ఇచ్చింది తీసుకుంటావు లేదా? కుదరదు, సత్య తీసుకుంటా. అంటే నువ్వు తీసుకోపోతే నెలల మంచం పడి చస్తానురా. నువ్వు మంచం పడి చచ్చినా కంచం పడి చచ్చినా ఎదుటి మనిషి కష్టాలు ఉన్నప్పుడు ఇచ్చింది తిరిగి తీసుకునే వంశం కాదురా మాది. అంతేనా? అంతే. అంతేనంటావా? అంతేనా? ఒరే వీడికి ఈ మధ్య నిక్కి ఎంత పెరిగిపోయిందో చూడరా. ఎంత మాట అన్నాడో చూసాను నిన్ను. ఏ ఊరుకోకూడదు మనం. పండే ఎదవగల మీరును. డబ్బులు తీసుకుంటే వద్దన్నాడు సావిత్రక్క. ఒరే గంగరాజు, ఏంటక్క? ఆడిచ్చే డబ్బులు తీసుకోరా. ఎవరు వచ్చారు? ఎవరు కావాలమ్మా నీకు? వాళ్ళ గొడవంతా చూస్తూనే ఉన్నాను. అతను డబ్బులు ఇస్తానంటే ఇతను తీసుకోపోవటం చిత్రంగా ఉందే. ఈ ఊళ్ళో ఇంతేనమ్మా. మా కోటయ్య గారి నోట్లో ఏముందో గాని ఆయన చెప్పిన ప్రతి మాట వేదంలా పాటిస్తారు మా ఊరోళ్ళు. కష్టంలో ఉన్నోడికి చేసిన సాయాన్ని మళ్ళీ తిరిగి ఆశించకూడదు అనేది ఆయన సిద్ధాంతం. మీరు చెప్పేది నాకు సరిగా అర్థం కావట్లేదండి. ఆ మడత మంచం మోసుకొచ్చినోడు కష్టాల్లో ఉంటే ఈ బస్తాల మీద కూర్చున్నోడు డబ్బు సాయం చేశాడు. ఓహో, ఇప్పుడు ఆడు తిరిగిస్తానంటే ఈడొద్దు అంటున్నాడు. అందుకని కొట్టుకుంటున్నారు. అర్థమైందా అమ్మా? అయిందండి. మహిమలు కలిగిన మల్లెలమూడి అమ్మవారికి భక్తులారా, అమ్మవారు తమ భక్త కోటికి అందించే కానుకలు ఈ ఖాళీ బిందులోంచి తీసి వారికి గల అపూర్వమైన దైవ శక్తిని మీకు చూపిస్తారు. భక్తులు కానుకలు ఈ పళ్ళెలో వేయాలి. అమ్మా తల్లి, ఏమి నీ కష్టం చెప్పుకున్న మాతువా? మునుపు అన్ని విధాలా నా అమ్మ కూడా చక్కగా చూసేవాడు. ఆ మాయదారుడికి ఇప్పుడు ఏమొచ్చిందో ఏమో, దేనంట పడితే దానంట పడిపోతున్నాడు. చింతయ్యేల కాంత, దేవి అనుగ్రహంతో నీకొక మాయ తాయెత్తును నిమ్మ పండును ఇచ్చదను. నీ ముగుడుములకి ఆ తాయెత్తును కట్టి మాడు మీద ఆ నిమ్మ పండును పిండుము. వాడే నీ దారిలో పడతాడు. జై జగన్మాత. ఒక మంత్రపు తాయెత్తు, ఒక మాయా నిమ్మ పండును అనుగ్రహించము. తల్లి, నువ్వు సాక్షాత్ కనకదుర్గం అమ్మా. నీ కానుగ్గా ఈ ఉంగరం ఇస్తున్నాను. బంగారుపుదేనా? అవునమ్మా, 24 క్యారెట్లు. ఇచ్చము ఇచ్చము. తల్లి జగన్మాత, జగన్మాత ఎన్నో ఏళ్లుగా ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుని ఎంతో గట్టిగా ప్రయత్నం చేసినా నా కొడుకులు పుట్టడం లేదు. నా వంశం నాతో ఆగిపోతుంది. భయంగా ఉంది, బెంగగా ఉంది. మీరే రచించాలి తల్లి. అక్కడ పెట్టము. అమ్మ కనిపెట్టేసింది. తప్పైపోయిందమ్మా. భక్త, నీకొక అద్భుతమైన అరటి పండు, ఒక శివలింగము ఇచ్చదను. లింగమునకు మొక్కుచు పండును మింగుము. జై జగన్మాత. ఒక అరటి పండు, ఒక శివలింగం. అమ్మా, ఏమిటిది? మీరు లింగం పండు అడిగితే అగ్గిపెట్టి సిగరెట్ పెట్టు చేయమిటి? జగన్మాత సరిగా విన్నట్టు లేదు. జగన్మాత సరిగా విను. ఒక అరటి పండు, ఒక లింగం. జై జగన్మాత. ఆవేశపడకండి. జగన్మాత ఏదో పొరపాటు చేసింది. జగన్మాత అరటి పండు, లింగం. భక్తులారా, చూశారా ఈ పెద్ద బొక్కని? గమనించారా ఈ జగన్మాత మాయని? ఇది అన్యాయం. గాడిది గుడ్డన్యాయం. కావాలంటే దీని కింద దీని శిష్య పరమాణు ఒకడు సృహ తప్పి పడి ఉన్నాడు. వాడి పక్కన బోల్డని శివలింగాలు, అరటి పళ్ళు, మామిడి పళ్ళు, తాయెత్తులు ఉన్నాయి. కావాలంటే చూసుకోండి. ఒక కాఫీ తీసుకురా. డ్రెస్ చూసి పెట్టరు అనుకుందాం. పోన్లే. నో ఐ యామ్ బాలు. టిఫిన్స్ అక్కర్లేదు, టిఫిన్ చేసేసాను. చేశారా? ఒకరే ఎలాగబ్బా? ఎలా ఏంటి? నేనే. అదేనండి, మీరు ఒక్కరే ఎలా చేశారా అని. సర్లే కానీ టిఫిన్ ఎలాగైపోయింది?
మరి డిన్నర్ పరిస్థితి ఏంటి? డిన్నర్ ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? మీరు డిన్నర్ అంటే ఏదో అనుకుంటున్నారు. ఆ డిన్నర్. ఆ డిన్నరా? ఏం మాట్లాడుతున్నావు అసలు బుద్ధి లేకుండా? బుద్ధి ఏముందండి ఇందులో? డిన్నర్ చేద్దాం అనుకున్నాను, అది అడిగాను. మీకు ఇష్టమైతే డిన్నర్ చేయండి, లేకపోతే లేదు. మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే మీలాంటి ఆంటీలు నాలాంటి కుర్రలతో డిన్నర్ చేయడానికి బాగా ఇష్టపడతారంటగా, అదే అడిగాను. ఏంటి మధ్యలో ఆయన ఎందుకండి? అమ్మో, ఎవడు వీడు? ఏంటి? వీడెవడో తనతో డిన్నర్ చేయమంటున్నాడండి. నేను డిన్నర్ గురించి డిన్నర్ ఏంట్రా, డిన్నర్? ఏ లేదు సార్, అసలు. ఏం సంగతి రా? ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు సార్, ఇందులో మాట్లాడటానికి మా ఫ్రెండ్స్ మా వాళ్ళు యుఎస్ఏ అండి. యుఎస్ఏ పోలీస్ స్టేషన్ ఎందుకండి మధ్యలో? పోలీస్ స్టేషన్ తీసుకోపోతే చక్కగా మాట్లాడు. అలాగేనండి, అసలు మీరు అర్థం చేసుకోవట్లేదు. అసలు అసలు ఆ ఆంటీని నేను ఆ టైప్ అనుకున్నా. ఎంత ధైర్యంగా నీకు? నా పెళ్ళాన్ని వరకు ఆ టైప్ అంటావు? పక్కన. దరిద్రులారా, మీ మాటలు తగిన శాస్త్ర జరిగింది. మాకేం తెలుసు అది. ఎలా పెద్దోడా, ఈ పని అనుకుంటుంది నువ్వేనా? నేనేనండి. దీనికి ఒక చెయ్యకుంటే రెండో చేయది. ఒక్క చేయి ఉన్న వాళ్ళు వేసుకుంటారని స్పెషల్ గా కట్ చేసి డిజైన్ చేసి తయారు చేశాను. ఛీ, ఇది ఎవరుకుంటారు? మా తమ్ముడు. ఎలా నువ్వేనా? అవును నేనే. దీనికి తలకాయ ఇది తలకాయ లేని వాళ్ళ కోసమని స్పెషల్ గా డిజైన్ చేసి నేనే కత్తిరించాను. ఛీ, మీ అన్నదమ్ములు ఇద్దరు చేరి నా కంపెనీ పేరు నాశనం చేస్తున్నారయ్యా. అదేనండి మన దేశాన్ని పెట్టిన దురదృష్టం. కవులకి కళాకారులకి గుర్తింపు లేదు. అదే అమెరికాలో ఉన్న బనీల ఫ్యాక్టరీలో ఉన్న పని వాళ్ళు ఏదైనా కొత్త కనిపెట్టారనుకోండి, వాళ్ళకి అమెరికా రత్నమనో అమెరికా భూషణమనో బిరుదులు ఇచ్చేస్తారు. ఎరా జనోడా? అవును రా పెద్దాడా, ఇక్కడ బిరుదులు ఇవ్వకపోగా మన తెలుగు బూతులు తిడుతున్నారు. మనం ఇంత కష్టపడి కొత్త డిజైన్లు తయారు చేసినప్పటికీ మన గొప్పతనాన్ని, మన ఫలితనాన్ని, మన కృషిని యాజమాని వారు గుర్తించడం లేదు. అంచేత ఇదంతా మనకెంతో అవమానం, అన్యాయం, అక్రమమని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. రోజు రోజుకి మరి సోమరిపోతులు తయారవుతున్నారు. మీరు ఇక్కడే ఉంటే మిగతా వాళ్ళు కూడా చెడిపోతారు. వెళ్ళి ఆ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేయండి. అక్కడనే హాయిగా భోంచేసి చేసి పడుకోవచ్చు. సుప్రభాతం కాదు కదా? కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు ఇడ్లీలు ఈశ్వరరావు అండి. ఇక నుంచి మీ వీధిలో ఎవరో హోటల్కి వెళ్ళక్కలొద్దండి. పొద్దున్నే ఏడేడు ఇడ్లీ నేనే చేసి తీసుకొస్తాను. హోమ్ డెలివరీ అనమాట అండి. సార్, నాకు చిన్న డౌట్. అగరబత్తి కట్ చేసి పెట్టారేంటి సార్? ఏదన్నా మొక్కుబడా? మొక్కుబడి కాదయ్యా, పొదుపు. పొదుపా? భక్తిలోనా? భక్తి మనసులో ఉండాలి కానీ అగరబత్తిలో కాదుగా. అది ఇక్కడ పుష్కలంగా ఉందని లక్ష్మీదేవికి తెలుసు. ఏంటి సార్, ఆకలిస్తుందా? ఎందుకైతే 4 ఇడ్లీ లాగించండి సార్, ఆకలి ఎగిరిపోతే. ఇప్పుడు 4 ఇడ్లీలు తింటే పర్మనెంట్ కాకలేదా? ఎందుకైందండి, మధ్యాహ్నాలు కరకలాడిపోతే. మరి ఆ మాత్రానికి ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టం దీనికయ్యా. ఒకేసారి మధ్యాహ్నం తింటాలే. అయ్యి బాబోయ్, భక్తిలోనే అనుకున్నాను, భక్తిలో కూడా కక్కుర్తాను అనమాట. కక్కుర్తి కాదయ్యా, బడ్జెట్ 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 అండి. సరే నువ్వు పద, నీ ఆఫీస్కి వెళ్ళాలి. తలుపులు మూసుకుంటా. పద పదవయ్యా, ఆకలితో పాటు చట్నీ గుమ్మగుమ్మలాడిపోతాను. టెంప్టింగ్ అయిపోతున్నా బాబు.